హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈ వీడియోలో మనం లింక్డ్ఇన్ ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ లింక్డ్ఇన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, ఈ లింక్డ్ఇన్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లింక్డ్ఇన్ అంటే ఏంటంటే, లింక్డ్ఇన్ అనేది ఒక సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ లింక్డ్ఇన్ అనేది స్టూడెంట్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళ అకాడమిక్ టాలెంట్స్ని, అచీవ్మెంట్స్ని షోకేస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ ప్లాట్ఫామ్. అండ్ అలాగే ప్రొఫెషనల్స్కి కూడా ఈ లింక్డ్ఇన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ లింక్డ్ఇన్లో మనకి ఏమేమి ఫీచర్స్ బాగా యూజ్ అవుతాయి అనేది డిస్కస్ చేద్దాము. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దెమ్. సో ఈ లింక్డ్ఇన్ ద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ బ్రాండింగ్ అండ్ విజిబిలిటీ క్రియేట్ చేసుకోగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లింక్డ్ఇన్ అనేది మీకు ఒక ఆన్లైన్ ప్రెజెన్స్ని ఇస్తుంది. మీ ఎక్స్పీరియన్సెస్, స్కిల్స్ అండ్ అచీవ్మెంట్స్ని షేర్ చేసుకోవడం ద్వారా. సో ఈ లింక్డ్ఇన్ మీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేస్తుంది. మీకు మీ స్కిల్స్ ద్వారా రిక్రూటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది కలిగిస్తుంది. అందుకని లింక్డ్ఇన్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అనమాట. సో నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కెరియర్ గ్రోత్లో. సో మీరంటూ నెట్వర్కింగ్ అనేది బిల్డ్ చేసుకోవడం ద్వారా మీకంటూ ఇన్సైట్స్ అండ్ అడ్వైజెస్, జాబ్ ఆపర్చునిటీస్ కూడా రావచ్చు నెట్వర్కింగ్ ద్వారా. ట్రెండింగ్ స్టోరీ అనమాట నెట్వర్కింగ్ అనేది. సో మీకు ఎంత నెట్వర్క్ ఉంటే అంత మంచిది. సో లింక్డ్ఇన్ అనేది మీకు నెట్వర్కింగ్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి ఇంటర్న్షిప్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. లింక్డ్ఇన్ అనేది మనకు ఒక గోల్డ్ మైన్ లాంటిది. ఈ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్కి చాలా కంపెనీస్ మనకి ఈ లింక్డ్ఇన్లో జాబ్ ఓపెనింగ్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు స్టూడెంట్స్కి అనేది ఎక్స్ప్లోర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది లింక్డ్ఇన్లో జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ. సో అండ్ మెనీ రిక్రూటర్స్ మనకి లింక్డ్ఇన్లో సెర్చ్ చేస్తూ ఉంటారు పొటెన్షియల్ క్యాండిడేట్స్ కోసం. సో అలా లింక్డ్ఇన్ అనేది మనకి జాబ్ ఆపర్చునిటీస్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఇండస్ట్రీ ఇన్సైట్స్ అండ్ నాలెడ్జ్. సో మనకి ప్రొఫెషనల్గా అకాడమిక్గా గ్రోత్ అవ్వాలంటే కనుక మనం ఇన్సైట్స్ అండ్ డెవలప్మెంట్స్ తెలుసుకుంటూ ఉండాలి మన ఫీల్డ్లో. సో అందుకని చెప్పి లింక్డ్ఇన్లో మనకి చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఈ ఆర్టికల్స్, పోస్ట్, డిస్కషన్స్ ద్వారా మనకి లింక్డ్ఇన్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చాలా కంపెనీస్. సో రెగ్యులర్గా మంచి కంపెనీస్లో ఉన్న టాప్ ఆఫీసర్స్ అందరూ లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళు మనని అప్ టు డేట్గా ఉంచుతూ ఉంటారు వాళ్ళ ఫీల్డ్స్లో. లెర్నింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకి లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. సో లింక్డ్ఇన్ లెర్నింగ్ మనకి చాలా కోర్సెస్ అనేది ఫ్రీగా ఇస్తూ ఉంటారు. సో ఈ లింక్డ్ఇన్ లెర్నింగ్ ద్వారా మనం చాలా మనకు తెలియని కోర్సెస్ అది చేస్తూ మన రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఎప్పటికైనా లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది మనకి నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. సో మనం ఎంత నేర్చుకున్నా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ఉంటుంది. సో అందుకని చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అనేవి మనకి లింక్డ్ఇన్లో నేర్చుకోవచ్చు. సో అందుకని లింక్డ్ఇన్ లెర్నింగ్ కూడా మంచి ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. సో ఇలా చాలా విధాలుగా మనకి లింక్డ్ఇన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో నేను ఇప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మీకు చూపిస్తాను బ్రీఫ్గా. సో నాదంటూ నేను టాప్ అని చెప్పుకోను లింక్డ్ఇన్ ప్రొఫైల్ వైజ్గా, బట్ ఒక ఐడియా కోసం మీకు చూపిస్తాను. ఇది అనమాట లింక్డ్ఇన్ హోమ్ పేజ్ అనమాట. ఈ హోమ్ పేజ్లో మనకి ఫీడ్ అంతా ఉంటుంది. సో సపోజ్ ఫేస్బుక్ ఫీల్డ్ లానే ఉంటుంది ఈ లింక్డ్ఇన్ ఫీల్డ్ కూడా. బట్ ఫేస్బుక్లో అన్వాంటెడ్ పోస్ట్ అన్నీ ఉంటాయి కదా, సో దీంట్లో ప్రొఫెషనల్ పోస్ట్ మాత్రం ఉంటాయి. సో ఇలా ఫీడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి మై నెట్వర్క్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు రిక్వెస్ట్ అనేది పంపించుకోవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. సో అలా ఉంటుంది అనమాట. సో ఇది మై నెట్వర్క్ ట్యాబ్. నెక్స్ట్ వచ్చి జాబ్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ నుంచి మీరు చాలా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ జాబ్ పోస్టింగ్స్ అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఇందులోనే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. స్కిల్ అసెస్మెంట్స్ అంటే మీకు ఉన్న నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవచ్చు. సో అలా మనకి ఈ జాబ్స్ ట్యాబ్ అనేది యూస్ అవుతుంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్, అలా చాలా ఫీచర్స్ ఉంటాయి మనకి జాబ్స్ ట్యాబ్లో. రెజ్యూమే బిల్డర్. సో ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి మీ జాబ్స్ ట్యాబ్లో మీ రెజ్యూమే అండ్ మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చి మెసేజింగ్. ఈ మెసేజింగ్ ఏంటంటే మీకు ఎవరైనా ఏదైనా డైరెక్ట్ మెసేజెస్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు.
అండ్ అలాగే మీరు ఎవరికైనా డైరెక్ట్ మెసేజ్ పంపించాలంటే ఇక్కడి నుంచి పంపించచ్చు. అండ్ ఈ మెసేజింగ్ ఫీచర్‌లోనే మీరు కమ్యూనికేట్ అవ్వచ్చనమాట. సో, నెక్స్ట్ నోటిఫికేషన్స్ ట్యాబ్ జాతరలో నోటిఫికేషన్స్ మీకేమైనా వస్తే ఇక్కడ కనిపిస్తా ఉంటాయి నోటిఫికేషన్‌లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ప్రొఫైల్. సో, ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మీరు ఇక్కడ నుంచే యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇదే చాలా ఇంపార్టెంట్. సో, ఇదే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ అలాగే ఇది లింక్డ్ఇన్ బ్యానర్ అనమాట. సో, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ బ్యానర్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మీకు నేమ్ అండ్ అలాగే వెరిఫికేషన్ ఏదైనా ఉంటే గనక మీకు వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రొనౌన్స్ అంటారు. సో, మీరు మీ జెండర్ బట్టి మీ ప్రొనౌన్స్ సెట్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ సెట్ చేసుకోవచ్చు అనమాట. మీ నేమ్‌ని ఎలా ప్రొనౌన్స్ చేయాలని చెప్పి ఇక్కడ వాయిస్ సెట్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ హెడ్డింగ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో, నేను సెట్ చేసుకున్నది ఇలా ఉంది. సో, అండ్ నెక్స్ట్ మీకు హోమ్ టౌన్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫో. సో, కాంటాక్ట్ ఇన్ఫోలో మీ కాంటాక్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో, నెక్స్ట్ మీకు మీరు ఏదో ఒక లింక్ ఇవ్వాలనుకుంటే గనుక మీరు ఇక్కడ లింక్ ఇచ్చుకోవచ్చు. అండ్ మీ ఫాలోవర్స్, కనెక్షన్స్ అండ్ ఇది ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ మీకు వస్తాయన్నమాట. అది కింద నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. మనం అది కింద సెట్ చేసుకుని ఇక్కడ ఆటోమేటిక్‌గా వస్తుంది. నెక్స్ట్ చూద్దాము. సో, ఫీచర్ సెక్షన్‌లో ఏంటంటే మీరు ఏదైతే మీ ప్రొఫైల్‌లో హైలైట్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని ఫీచర్ సెక్షన్‌లో పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే నా యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోర్స్ పెట్టుకున్నాను ఫీచర్ సెక్షన్‌లో. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే మీరు ఏదైనా పోస్ట్ కానీ మీరు ఏది చేసినా లింక్డ్ఇన్‌లో ఈ యాక్టివిటీలో వస్తుంది. అండ్ అబౌట్ అనేది మీరు మీ గురించి మీరు ఒక స్మాల్ ప్యాసేజ్ లాగా రాసేయచ్చు అనమాట అబౌట్‌లో. అండ్ టాప్ స్కిల్స్ అనేది నేను ఇలా పెట్టుకున్నాను. కాంటెంట్ క్రియేషన్, డేటా అనలిటిక్స్, పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజెస్ నేను టాప్ స్కిల్స్‌గా పెట్టుకున్నాను. సో, ఇదేంటంటే కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుంది. సో, అందుకని నేను ఇలా పెట్టుకున్నాను. ఎక్స్పీరియన్స్‌లో మీరు ఈ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో, యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ నేను యూట్యూబ్ పెట్టుకున్నాను. అలాగే జాబ్ రోల్స్ నేను ఇలా పెట్టుకున్నాను. సో, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ట్యాబ్ అనమాట. ఎడ్యుకేషన్‌లో మీరు ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు. సో, ఇలా అనమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఎడ్యుకేషన్ ట్యాబ్‌లో ఇవ్వచ్చు. అండ్ లైసెన్సెస్ అండ్ సర్టిఫికేషన్స్‌లో మీకు ఏదైతే సర్టిఫికేషన్స్ కానీ ఏదైనా బ్యాడ్జెస్ కానీ అలాంటివి ఏదైనా వచ్చినా కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ అనేది చేశాను. సో, ఆ బ్యాడ్జ్‌ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో, ఇది లింక్డ్ఇన్‌లో చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ గ్రేట్ ఫీచర్ అనమాట. సో, మన సర్టిఫికేషన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈ ఇంప్రెషన్ అనేది వస్తుంది రిక్రూటర్ మైండ్‌లో. సో, అదొక మంచి ఫీచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ ట్యాబ్. ఇది ఇక్కడ మీ ప్రాజెక్ట్స్ అనేవి మెన్షన్ చేయొచ్చు. అండ్ అలాగే అదర్ కాంట్రిబ్యూటర్స్‌ని కూడా యాడ్ చేయొచ్చు. స్కిల్స్ స్కిల్స్ మీరు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో, మీకు ఏ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేయొచ్చు అనమాట. మీరు సర్టిఫికేషన్ యాడ్ చేసేటప్పుడే వాటి కింద స్కిల్స్ మెన్షన్ చేస్తే ఈ స్కిల్స్ ట్యాబ్‌లో యాడ్ అయిపోతాయి. లాంగ్వేజెస్ మీకు ఏదైతే లాంగ్వేజెస్ బాగా వచ్చు అనుకుంటున్నారో వాటిని యాడ్ చేసుకోవచ్చు. మేబీ ఒక రిక్రూటర్‌కి వాళ్ళు ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్‌లో కావాలి అనుకుంటే వాళ్ళు ఈ లాంగ్వేజ్ ట్యాబ్ కూడా చూడొచ్చు. సో, సపోజ్ నాకు ఇంగ్లీష్ మనకొచ్చిన లెవెల్ బట్టి ప్రొఫిషియన్సీ అని పెట్టొచ్చు. సో, ఇంగ్లీష్ అనేది ఫుల్ ప్రొఫిషియన్సీ అంటే వర్కింగ్ అయితే మనకి ఇంగ్లీష్‌తో ప్రాబ్లమ్ లేదు కాబట్టి సో, నేను ఇలా పెట్టాను. ఫ్రెంచ్ ఎలిమెంటరీ లైట్‌గా వచ్చు కాబట్టి ఎలిమెంటరీ ప్రొఫిషియన్సీ పెట్టాను. సేమ్ స్పానిష్ కూడా అలానే. అండ్ హిందీ ఫుల్ ప్రొఫిషియన్సీ. తెలుగు వచ్చి నేటివ్ ఆర్ బైలింగ్వల్ ప్రొఫిషియన్సీ. అంటే మీరు నేటివ్ లాంగ్వేజ్‌ని ఇలా ఈ ఈ ప్రొఫిషియన్సీ యాడ్ చేయొచ్చు అనమాట. సో, బేసిక్ వ్యూ అనమాట ఇది. సో, ప్రొఫైల్ అనేది ఒకేసారి బిల్డ్ అవుతుంది. మీరు స్లోగా ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే మీకు స్ట్రాంగ్
జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం కొత్తగా ట్రై చేశాను. మీకు కనుక ఈ కాంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలా కష్టపడి చేశాను ఈ వీడియోని. సో ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోను అండ్ అలాగే అదర్ స్టూడెంట్స్తోను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.